అనవసరం పడిపోయినా నిన్న. ఇప్పుడు వీడు వచ్చి ఏం పనిష్మెంట్ ఇస్తాడేమో భయం అవుతుంది. ఏం డాన్స్ చేయమంటాడేమో. ఏంద్రా ఇంత పింక్ పింక్ రష్యా నుంచి వచ్చావా? రాజస్థాన్ నిన్న చూడలేదు మ్యాచ్. నిద్ర పోయినావా? మ్యాచ్ చూడలేదా నిన్న? రాజస్థాన్ అయినా కౌంట్ లోకి రాదు. వర్షం పడ్డది మధ్యలో. వర్షం మన మ్యాచ్ జరిగింది కదా ఊసర వెళ్ళి. వర్షం మన మ్యాచ్ జరిగింది కదా. ఏంది గైస్ ఇట్టాంటోడు వీడు మ్యాచ్ అంటే మ్యాచే. వర్షం 10-11 అసలు నువ్వు మ్యాచ్ చూసినావరా? చూసిండ్రా. ఎన్ని కొట్టిన వాళ్ళు? 150. చేతపడినాయాలా ఈడే మా చేతబడి వేసి నిమ్మకాయలు పెట్టి వర్షం పడేలా వేసిండు. లేకపోతే మ్యాచ్ మందే. చేతబడే బొక్క. అసలు మీరు గెలిచే మొగాలరా? మీ ఏరా మా మొగాలకి ఏం తక్కువ? అసలు ఏం గెలుస్తారా మీరు? నిన్న ఏమన్నావురా నువ్వు? అరే వర్షం పడ్డవే కాదు. ఫస్ట్ వీడిది పనిష్మెంట్ ఉంది. డాన్స్ పనిష్మెంట్ ఉంది. స్టార్ట్ చేద్దామా? వెళ్ళు. ఈ డాన్స్ పనిష్మెంట్ ఉంటుంది కదా. రాజస్థాన్ స్టెప్ చేస్తాడు ఇప్పుడు. ఓడిపోయినావుగా మా రాజస్థాన్ వాళ్ళ స్టెప్లే. ఇప్పుడు ఏ స్టెప్ వేయాలి చెప్పు? నీకు చూపించరుగా ఫోన్ లో ఆ స్టెప్. అమ్మాయి స్టెప్పారా? అమ్మాయిది అబ్బాయిది కాదు. డాన్స్ అమ్మాయి స్టెప్ అబ్బాయి స్టెప్. ఓడిపోయిను ఏది చెప్తే అది చేయాలి. ఇదేమన్నా సినిమా ఆడిషనా నీకు? అల్లు అర్జున్ చెప్పి నీకు అమ్మాయి డాన్స్ లేదు అబ్బాయి డాన్స్ లేదు. ఛాలెంజ్ ఇస్తావు ఒకసారి. నువ్వు ఛాలెంజ్ ఇస్తావు నాకు. కానీ ఈసారి ఓడిపో. నీతో వేపిస్తావు ఈసారి. నువ్వు ఛాలెంజ్ ఇచ్చి ఓడిపోయి నువ్వు డాన్సులు వేసుకోవడమే. నువ్వు మా అయితే ఛాలెంజ్ కంప్లీట్ చేసావు. నెక్స్ట్ మనం గెలుస్తాం. అప్పుడు ఇంకో ఛాలెంజ్. ఫస్ట్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడి ఏం జరిగిందో. మా వర్షం పడింది మా అంతే. వర్షం పడిన తర్వాత మ్యాచ్ జరిగింది కదా. నువ్వు చూసావా? అసలుకి చూసిండ్రా? వర్షం వల్లే ఫీల్డ్ పాడైపోయింది. ఫీల్డ్ పాడైపోయింది. ఏం మాకు పాడు కాలే ఫీల్డ్? మీకు కాలే. మీరు ఫస్ట్ బ్యాటింగ్ ఆడింది. అంత సీన్ లేదమ్మా. నేను ఫస్ట్ చెప్పినా గైస్ సూర్యుడు కొడతాడని చెప్పిన. కాట్రాజు ఉన్నాడు మా సైడు. కరకర నమ్మిలేస్తాడు. నమ్మిలేండా కాట్రాజు? సూర్యవంశి చూస్తే పిల్లోడని చెప్పేసి మా వాళ్ళు మళ్ళీ బాల్ తగులుతుందని చెప్పి చిన్నగా వేసారు మావా. రే నువ్వు ఓడిపోయి రే నువ్వు కారణాలు చెప్పాక ఓడిపోయి మళ్ళీ ఓడిపోయింది కాక ఈ పిల్లోడి పెద్దోడేంద్రా? నేను చిన్నగా ఏమన్నాడా సూర్యవంశి? అన్న ఇట్టేయన్న ఒక వాళ్ళు 6 కొడతా లేకపోతే ఇట్టేయి అన్నా అని చెప్పిండా నీకు? అవుట్ చేస్తాడు ఏడుతాడని చెప్పేసి. రే నువ్వు ఓడిపోయి ఇట్లాంటి టింగర్ సమాధానాలు వద్దు నీకు. సూర్యవంశి వదిలే గైస్. సూర్యవంశి మనం చెప్పింది 2 పేర్లు. సూర్యవంశి, యశస్వి జైస్వాల్ అని మనం నిన్ననే చెప్పినాం. జైస్బాల్ అని. అబ్బా ఇలా కొట్టిన గైస్ ఇలాని. అబ్బాబ్బాబ్బా మామూలు షాట్లు కాదు. ఒక రెండు ర్యాంప్ షాట్లు ఆడిండు. బ్యాటుకు బాల్ తగలేదా? వీడు నాకు యాటిట్యూడ్. ఆట వచ్చా ఏంది ఆ షాట్లు? మాట్లాడరా? ఏం మూగపోయిను? అన్ని గుడ్డేట్లు మావయ్య. ఏంద్రా గుడ్డేట్లు? ఏ గుడ్డేట్లు ఏంద్రా? అవురా గుడ్డేట్లే. 70 దాకా కొట్టింది కదా. 70 దాకా ఎవరు గుడ్డేట్లు కొట్టేది? నిమ్మకాయ పెట్టుకోండి జోలో నాకు తెలుసు. వీడు గైస్ వీడు ఓడిపోయింది కాక వీడు చూసినా వీడిని అసలు సపోర్ట్ చేయకండి గైస్. మీరు ఓడిపోయింది కాక ఎద్దు ఓడిపోయినావుగా సరేలే. ఓడిపోయినారా నువ్వు? ఎందుకు ఎన్ని గెలిపించినమ్మా? ఇలా ఒక కప్పే ఉంది పాపము. మళ్ళా 18 ఏళ్ళ నుంచి కష్టపడుతుంది. వీడు ముంబై హార్దిక్ పాండ్యా ఫ్యాన్ తెలుస్తుంది. తెలుస్తుందిగా హార్దిక్ పాండ్యా. వీడు అరే నీకు ఎంత మాత్రం హార్దిక్ పాండ్యా ఇష్టమైతే ఇంత చేసేది. హార్దిక్ పాండ్యా కాదురా, మన ఇండియా కోసం ఆడే ప్రతి ఒక్క ప్లేయర్ నాకు ఇష్టమే. బా అరే జై హింద్ మావా, జై హింద్. మేరా భారత్ మహాన్. ఇట్లాంటి ఎమోషనల్ డైలాగులు కొట్టి వీడేదో పెద్ద గొప్ప రే. వందే నగనమన అధినాయక జయ భారత భాగ్యవి దాత. అరే నీ అబ్బా, అరే నివ్వకపోయిన నిప్పు, నీ అబ్బా జఫా. అస్సలు నమ్మకూడదు మీరు. బర్గర్ ని కొరుకుతా అన్నావు కదా. కొరికింది బర్గర్ కుళ్ళిపోయింది మా అందుకే వదిలేసాం మేము. లోపల ఆనియన్స్ పెట్టి మైనస్ కొరికిండు సూర్యకుమార్. అదని ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి మా వీళ్ళు అందుకే వదిలేసినాం, తినలేదు. ఏందిరా నువ్వు ఓడిపోయింది కాక ఎన్ని మళ్ళా అబండాలు మా మీనా?
ఓడిపోయిన లాగుండు నువ్వు జనగణమన ఆడి వాళ్ళు ఎందుకు ఎన్ని మనం జాలి చూపించడం నేను అంతే. ముంబై ఇండియన్స్ అంటే అది ముంబై వాళ్ళ టీం రా, ఇండియన్ టీం కాదు. మనం ఆడుతున్నాం. ఇండియా ఉంది కదా. రోహిత్ శర్మ చుక్కలు చూపిస్తాడు. చూపించింది ఆ చుక్కలు నీకు చూపించాడే. ఎప్పుడు బాగాలేదు వెట్ ఫీల్డ్. వెట్ ఫీల్డ్ అంటే బ్యాట్ గేమ్ అయిందిరా. బ్యాట్ కూడా తడిసింది నిన్న. బ్యాట్ 4 సిక్కలు పడినాయి మా వర్షం తడిసింది. తుడసాల్సింది పోయి తుడుద్దాం కొన్న టికెట్ డబ్బులు. చూసు ఎంత కన్నింగ్ అయిసాడు, చూసినా ఎంత దొంగ ఈడు కన్నింగ్. ఓడిపోయింది కాక ఈడు ఎన్ని చూడు ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు. అరే ఇట్లా కన్నింగ్ ఉండకూడదు. ఓడిపోయినట్టుండ్రా. అట్టుండు ఓడిపోయినాడు. నువ్వు ఓడిపోయినట్టుండు. కొద్దిగా బాధపడు, సిగ్గుపడు కొంచెం. ఎందుకు ఓడిపోయినావా అన్నట్టు పెట్టు. ఈ సిగ్గేంది నీ పెళ్లి చూపులా. సిగ్గుపడు ఒకసారి. సిగ్గుపడు ఓడిపోయినట్టు. చాలే బాగుందా? యాక్టర్ అయిపోవచ్చా? ఏదో రేపు మ్యాచ్ ఎవరికి మళ్ళా? మా నెక్స్ట్ మ్యాచ్ జీటీ వర్సెస్ ఢిల్లీ డెవిల్స్. సారీ ఢిల్లీ క్యాపిటల్స్. మా పేరు మార్చేసారు. మళ్ళా వన్ సైడా? మా ఈసారి వన్ సైడ్ ఏం కాదు. మా జీటీ 2 సార్లు ఓడిపోయింది కాబట్టి ఈసారి కంబ్యాక్ ఖచ్చితంగా ఇస్తారు. గిల్ అన్న ఈసారి ఫామ్ లోకి వస్తారు. మొన్న మ్యాచ్ గిల్లికి ఇంజుర్డ్ మామ, అందుకే ఆడలేకపోయాడు. వన్ సైడ్ అలర్ట్ మ్యాచ్. గిల్లు ఇంజుర్డ్ వల్ల మొన్న అది ఓడిపోయారు. లేకపోతే మందే గిల్లు ఈ రోజు లాస్ట్ దానికి తెచ్చేది కదా మ్యాచ్. లేదు ఓడిపోయేటోళ్ళు మీరు. సార్ మందే మామ. సరే గట్టి కంబ్యాక్ ఇస్తాయి గుజరాత్ టైటన్స్. అంత ఏం లేదమ్మా, బాగా ఆడుతుంది. ఇప్పుడు ఈ రోజు డాన్స్ అయిపోయింది, రేపు డైలాగ్ ఉంటది. రేపు ఓడిపోద్ది. సరే ఏం డైలాగ్? మొత్తాలి శివారెడ్డి అంటే ఒక డైలాగ్ ఉంటది. మొత్తాలి శివారెడ్డి అంటే ఎవర్రా? ఆ డైలాగ్ ఉంది రేసుగురంలో. అది విత్ ఎక్స్ప్రెషన్ చెప్పాలి నువ్వు. చెప్తాను. ఓడిపోయినోడు ఆడు ఉంటాడు. ఓడిపోయిన డైలాగ్ చెప్పాలి. ఓడిపోయినోడు డైలాగ్ చెప్పాలి కదా. ఓడిపోయిన డైలాగ్ చెప్పాలి. బాగా ప్రిపేర్ అయితే నిన్న కూడా అదే అన్నావు. డాన్స్ చేసిన ఇప్పుడు వాన పడినది. వాన పడక పెయింటింగ్ ఎక్కువ ఉండేది. వాన వర్షం అరివిల్లు పిండి పూజలు చేపించి ఆడ వర్షం పడేటట్టు చేసాడు. దాని వల్ల మన ఓటమెత్తా. ఈడు పెద్ద దుర్మార్గుడు మా ఓడిపోయి గాయసి అన్ని ఇండియా మొత్తంలో చేతబడి చేసేటోళ్ళందరూ ఇడికండి ఉంటాయి కాంటాక్ట్స్ అన్ని. ఇప్పుడు ఓడిపోయి ఎన్ని వద్దు గాయస్. ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు ఉండాలి. ఎన్ని అబాండాలు వేయకూడదు. ఎప్పుడైనా మనం ఓడిపోతే మనం ఒక మాట మాట్లాడినామా చెన్నై మ్యాచ్ రోజు? వీడు అంత ఎక్స్ట్రా చేసిన మాట్లాడినామా? వీడు ఎందుకంటే వాళ్ళు నిజాయితీ గెలిచి ఆ మ్యాచ్ అవసరమా? ఇప్పుడు ఆ మ్యాచ్ అవసరమా? ఎగ్జాంపుల్ చెప్తే ఏంద్రా నువ్వు తగులుకుంటావు. నువ్వు ఓడిపోయినావు. ఇప్పుడు సిగ్గుపడు నువ్వు. అది అట్లుండు. జీటీ ఏంద్రా ఏదన్నావు? ఏలే నీకేది ఇక్కడ అంటుంది తెలుసుకో అంటుంది. ఏదో అంటున్నట్టుంటే మంచి పోయిందా? నిన్నెందుకు కట్టవా? పోయిందా? బాగా తెల్లగా ఉంది. అంటే ఎండాకాలం కదా, పెదాలు పగిలినాయి మావా. చెప్తుంది ఏందో చెప్పినట్టున్నావే. వాటర్ బాగా తాగరా అన్న. వాటర్ ఇంకోసారి చెప్పు. వాటర్ అదే వాటర్ నాకు అర్థం కాదు. వాటర్ వెళ్ళే. సరే జీటీ అన్ని కొడుతుంది. ఢిల్లీ కదా, ఢిల్లీ మీద మా వాళ్ళు ఒక 200 కొడితే మేలు మావా. 200 కాడికి పోయినవారా నువ్వు? ఎందుకు కొట్టదురా? నా తలపాకు కొడుతుందిరా. 200 గుడి వేసుకుంటాం వల్ల 200 కొట్టదు. జీటీ అనేది టీము 160 మ్యాచ్. 200 రాసి పెట్టుకోండి. 180 to 200. ఇప్పుడు ఓపెనింగ్ ఒక ఇద్దరు ఆడతారు. క్లిక్ అవుతారు గైస్. 180 to 200 మావా. అది మాత్రం ఫిక్స్ రాసి పెట్టుకోండి. ఓపెనింగ్ ఎవరో ఒకరు క్లిక్ అవుతారు. దాని తర్వాత అందరు వరుసగా ఏదో తిరునాళ్ళకి వచ్చినట్టు వచ్చారు. బ్యాట్ తీసుకొని అవుట్ అయితే పోతారు. బ్యాట్ తీసుకొని వచ్చారు పోతారు. అంటే వాళ్ళు బ్యాట్ ఎట్టుందో ఏదో పవర్ ఏదో 2 మనం ఇంటికాడ వస్తాం చూడు. మనం పిల్లల మధ్యలో అన్న 2 బాల్ ఆడతా అని అందరూ జీటీ వాళ్ళు అన్న 2 బాల్ ఆడతారని వచ్చారు. 2 బాల్ ఆడతారు అవుట్ అయితే పోతారు. 2 బాల్ ఆడడానికి రావడం ఎందుకు రా? డగౌట్ లో ఆడ కూర్చోవచ్చు. 2 బాల్ ఏముండవు మావా. అంతా ఒకటే బాల్ ఉంటది. ఆ ఒకటే బాల్ ని కుక్కర్ కొడతారు. 180 to 200 టార్గెట్ రాసి పెట్టుకోండి. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ కోసం బాగా ఎగురుతున్నారు. బాగా జోష్ మీద. దాంట్లో ఆడేది ఒకే ఒక ప్లేయర్ సమీర్ రిజ్వీ ఒక్కడే మా దాంట్లో బాగా మెరుస్తున్నాడు. సమీర్ రిజ్వీని బాగా టార్గెట్ చేస్తారు. ఈ రోజు మా రషీద్ ఖాన్ ఉన్నాడు కదా, వికెట్ తీస్తాడు. సమీర్ రిజ్వీ కన్నా ముందు చాలా మంది ఉన్నారు. కేఎల్ రాహుల్ ఉన్నారు. కేఎల్ రాహుల్ ఫామ్ లో లేడు మా. కేఎల్ రాహుల్ ఫామ్ లో లేడు. ఫామ్ లో తీసుకొచ్చాను కేఎల్ కదా. ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ కనీసం 10 రన్లు కూడా కొట్టలేకపోయాడు కేఎల్ రాహుల్.
మావా వీళ్ళకి మ్యాచ్ ఎంత టెన్షన్ ఉంటదంటే ఆశీస్ నేరా పేపర్ కాదు, ఈ బ్యాట్ ప్యాడ్స్ వేసుకొని వస్తాడు. వీళ్ళు ఎవరు ఉండరు, అందరూ అవుట్ అవుతారు. ఆశీస్ నేరా వస్తాడు ఈ రోజు ఏం లేదు బ్యాటింగ్ కోసం, పేపర్ దించేస్తారు. ఢిల్లీ గెలుస్తుంది. ఢిల్లీ అంటే అది అది నీకు మనసులో ఉందిరా, నీ టీం నీకే నమ్మకం లేదు. లేదులే ఢిల్లీ గెలుస్తుంది. ఢిల్లీ ఎక్కడ గెలుస్తుంది అంటే కల్లో గెలుస్తుంది. అదే ఇద్దరు కల్లో గెలుస్తుంది. కానీ రియాలిటీలో గెలిచేది ఎవరు? జీటీ, కవరింగ్ గుజరాత్ టైటాన్స్. ఇట్లాంటి కండలు కూడా జరుగుతాయి. ఓ కండల్లో నాయన మీరు 200 ప్లస్ కొడతారు మీ వాళ్ళు. 180 to 200. బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు మీ సైడ్? ఒక్కడే సాయి సుదర్శన్. మా సైడ్ ఎవరు తెలుసా? కేఎల్ రాహుల్. సరే. బెస్ట్ బౌలర్ రషీద్ ఖాన్. మా సైడ్ అందరు బెస్టే, ఒక్కరు కాదు. అది టీం మాది. అది ఇడికి టీమ్ లో బౌలర్స్ తెలియదు మా, అందుకే అందరు కవరింగ్ చేసుకుంటున్నాడు. మా సైడ్ బెస్ట్ ఎవరో తెలుసా గైస్? నట్టు బోల్తే నటరాజన్ గైస్. నటరాజన్ అన్న లేకపోతే అక్షర్ అన్న, ఇద్దరిలో ఒకరు మెరుస్తారు. వీళ్ళ కళ్ళు మెరిసేలా చేస్తారు. జిగేలే ఈరోజు సన్ స్క్రీన్ పూసుకుని వస్తారు మెసేజ్. రే నువ్వు ఎక్స్ట్రా మాట్లాడకు. సన్ స్క్రీన్ ఏందిరా? నైట్ పూట సన్ స్క్రీన్ ఎవరు పూసేది? ఏమో మెరుస్తారు అన్నావు కదా, ఏమన్నా సన్ స్క్రీన్ పూసుకుంటే ఆ లైట్ వేసినప్పుడు. రేపు డైలాగు జాగ్రత్తగా ఒక్కొక్క లైన్ కూడా పోవద్దు. నువ్వే రాసుకోవాల్సింది. నేను రాసిస్తాను, నువ్వు చెప్పాలి డైలాగ్. ప్రిపేర్ కావాల్సింది. రేపు డైలాగ్ చెప్పాల్సింది. గెలుస్తాం వీళ్ళది నా తలపాక పర్ఫార్మెన్స్ వీళ్ళది. పెట్టుకోండి. జీటీ ఈస్ ది విన్నర్. మీరు విన్నర్ ఎవరో కమెంట్ చేయండి మావా. మీరు ఎవరు అనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. వీడికి రేపు లేదు మావా, జీటీ ఈస్ ది విన్నర్. ఓకే, ప్లీజ్ like, share and subscribe to One Zindagi Vlogs. Bye.